డిసెంబర్ 5వ తేదీ నేడు వరల్డ్ సాయిల్ డే. ప్రపంచ మృత్తికల దినోత్సవం. ఒక దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమైన సహజ వనరు మృత్తికలు. అత్యంత కీలకమైన రంగము వ్యవసాయ రంగము. 140 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు ఆహార పంటల్ని పండించడంలో దేశంలో విలువైన మృత్తికలు చాలా కీలకంగా ఉన్నాయి. వ్యవసాయంలో వైవిధ్యమైన పంటలు పండించడంలో వివిధ రకాల మృత్తికలు చాలా కీలకంగా ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల పరిణామ ఫలితంగా ఒక ప్రదేశంలో విలువైన మృత్తిక తయారవుతుంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి మృత్తికలను కాపాడుకోవడం చాలా కీలకమైనది. తుఫానులు, భారీ వర్షాల కారణంగా సంభవించే వరదల వల్ల పొలాలలోని విలువైన మృత్తిక కొట్టుకుపోవడం నేడు వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన సమస్య. వరదలు చుట్టుముట్టినప్పుడు తమ పొలం గట్లను కాపాడుకోవడం, మృత్తికలను సంరక్షించుకోవడంలో రైతులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. మృత్తికలకు సంబంధించి మరొక ప్రధాన సమస్య రసాయన ఎరువులు విపరీతంగా ఉపయోగించడం వల్ల మృత్తికలు, నేలలు తన సహజ ఉత్పాదక శక్తిని కోల్పోతున్నాయి. తగిన మొత్తంలో సేంద్రియ ఎరువులు అందుబాటులో లేకపోవడంతో అధికోత్పత్తికి తప్పనిసరిగా రసాయన ఎరువులు ఉపయోగించవలసి వస్తుంది. దీని కారణంగా క్రమంగా మృత్తికలు తమ సహజ ఉత్పాదక శక్తిని కోల్పోతున్నాయి. దీనివల్ల వ్యవసాయము ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అధిక దిగుబడుల కోసం రైతులు ఎరువుల రూపంలో పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆ నివేదికల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎటువంటి పంటలు సాగు చేయాలో రైతులకు సూచించడం ద్వారా వ్యవసాయ రంగంలో ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉన్నది. దేశాభివృద్ధిలో మృత్తికలు చాలా కీలకమైనవి. ఎక్కడైతే సారవంతమైన మృత్తికలు ఉంటాయో అక్కడ వ్యవసాయం వర్ధిల్లింది, నాగరికతలు వర్ధిల్లాయి. దేశాభివృద్ధికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి మృత్తికలు ఎంతో ఉపయోగకరమైన సహజ వనరులు. ఒక ప్రదేశంలోని మృత్తికలు ఆ ప్రాంతంలోని రాతి పొర నుండి అనేక శీతోష్ణ స్థితి సంబంధ, జీవ సంబంధ కారకాల వల్ల కొన్ని వేల సంవత్సరాల పరిణామ ఫలితంగా రూపుదిద్దుకుంటాయి. మన దేశంలో విస్తృతంగా వ్యాపించి ఉన్న నల్లరేగడి నేలలు పత్తి, చెరకు వంటి ఎంతో విలువైన వాణిజ్య పంటలకు ప్రసిద్ధి పొందాయి. ఉత్తర భారతదేశంలో సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదీ పరివాహ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వండలి నేలలు ఎంతో సారవంతమైనవి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోని విలువైన మృత్తికలే ఇందుకు అవకాశాన్ని కల్పించాయి. మనం విలువైనవిగా భావించే ఎన్నో వాటికన్నా మట్టి చాలా విలువైనది. ఆ మట్టిని కాపాడుకోవడంలో, సంరక్షించుకోవడంలో భారతీయ రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో వచ్చే అనూహ్య మార్పుల కారణంగా తుఫానులు, వరదలు ఇవన్నీ వారికి సవాళ్లను విసురుతున్నాయి. పొలాలలోని మట్టిని కాపాడుకోవడం, ఆ మట్టిలోని సారాన్ని నిలుపుకోవడం అనేది వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమైనది. వాతావరణంలో వస్తున్న అనేక ప్రతికూలమైన మార్పులు, భారీ స్థాయిలో మృత్తిక క్రమక్షయానికి, వరదల సమయంలో కొట్టుకుపోయిన మట్టి మరొక చోట మేట వేసి పొలాలను పనికి రాకుండా చేస్తుంది.